20 ఏళ్ల పిల్లలకు కూడా వెన్నుపూస రిలేటెడ్ మెడ భాగం నుంచి కింద తొంటి భాగం ఇక్కడ వరకు కూడా నొప్పి నొప్పి అంటున్నారు. అసలు ఎందుకు వస్తున్నాయి ఈ నొప్పి? ఎక్కువసేపు నిలబడలేరు, ఎక్కువసేపు వర్కౌట్ చేయలేరు, ఎక్కువసేపు ఆడుకోలేరు. ఎందుకు ఫ్రీక్వెంట్ గా వస్తున్నాయి? అసలు మెయిన్ కారణం ఒక్కటి చెప్పాలంటే ఏంటి అసలు? మెయిన్ గా కారణం అంటే లైక్ మోస్ట్లీ బికాస్ ఆఫ్ బ్యాడ్ పోస్చర్, సరిగ్గా కూర్చోకపోవడం. యంగ్స్టర్స్ అందరూ మోస్ట్లీ దే ఆర్ వర్కింగ్ ఇన్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఆర్ మోస్ట్లీ బికాస్ ఆఫ్ లాంగ్ స్టాండింగ్ సిట్టింగ్ జాబ్స్ వల్ల, బికాస్ ఆఫ్ దిస్ బ్యాడ్ పోస్చర్ అనమాట. అంటే ఇట్లా కొంచెం ముందుకు ఉంగి కూర్చోవడం వల్ల దెర్ ఈస్ ఏ కంటిన్యూస్ స్ట్రెచ్ ఆన్ ద మజిల్స్ అనమాట. ఎప్పుడైతే మనకు ఈ స్పైనల్ కాలం ఏదైతే ఉందో అది వచ్చేసి కొన్ని కర్వేచర్స్ ఉంటాయి అనమాట బేసిక్ గా. సో మామూలుగా స్పైనల్ కాలం లో వచ్చేసి మనకు 4 పార్ట్స్ ఉంటాయి. దిస్ ఈస్ సర్వైకల్ ఏరియా అంటాం, తర్వాత వచ్చేసి దిస్ ఈస్ థొరాసిక్, దిస్ ఈస్ లంబార్ అండ్ దిస్ ఈస్ సాక్రల్. సో ఎప్పుడైతే మనము స్ట్రైట్ గా కూర్చుంటామో ఈ కర్వేచర్స్, ఈ సర్వైకల్ ఏరియా వచ్చేసి, ఈ కర్వేచర్ వచ్చేసి ఇటువైపు ముందుకుంటుంది. తర్వాత థొరాసిక్ ఏరియా ఏదైతే ఉందో ఇది వచ్చేసి కొంచెం వెనక్కుంటుంది. అగైన్ లంబార్ వచ్చేసి ఈ ఏరియా ఏదైతే ఉందో అగైన్ ఇట్ విల్ బి ముందుకుంటుంది అనమాట. సో ఈ విధమైన కర్వేచర్స్ ఉంటాయి అనమాట. సో మనం బేసిక్ గా చూస్తే మన చైర్స్ లో కూడా ఆ కర్వేచర్ అనేది మెయింటైన్ అయిన చైర్స్ మనం వాడాలన్నమాట. సో యా, బికాస్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మామూలుగా మనకు చైర్ స్ట్రైట్ గా ఉందనుకోండి, ఇప్పుడు దాంట్లో కూర్చున్నాము, సో ప్రాబ్లం ఏమైతుందంటే ఈ కర్వేచర్స్ అనేవి మెయింటైన్ కావు ఆ చైర్స్ లో. సో ఎప్పుడైతే మనకు ఈ కర్వేచర్స్ అనేవి మెయింటైన్ కావో అప్పుడు ఈ మజిల్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి తొందరగా అలసిపోతాయి అనమాట. మీన్స్ దే కాంట్ మెయింటైన్ దిస్ కర్వేచర్స్. సో ఆ మజిల్స్ అనేవి తొందరగా అలసిపోయి అండ్ ఇట్ రిజల్ట్స్ ఇన్ ద పెయిన్. That is the main problem. So always try to sit straight so that your curvatures are maintained.